ఈరోజు మనం ఒక ప్రశాంతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఒక కొండ కథ, ఒక రహస్యంగా దాగి ఉన్న దైవం కథ, కోట్లాది మంది భక్తితో పిలుచుకునే ఆ తిరుపతి బాలాజీ కథ. నా బిడ్డా, కాస్త దగ్గరికిరా. ఇలా నాతో పాటు కూర్చో. బయటి ప్రపంచపు ఆ హడావిడి సందడి అంతా కాసేపు పక్కనబెట్టే. ఒకసారి నెమ్మదిగా శ్వాస తీసుకో. అలాగే వదులు. మనస్సులో ఎగిసిపడే ఆ ఆలోచనల అలల్ని కాస్త నిశ్చలం చేసుకో. ఎందుకంటే ఇది కేవలం రాళ్లతో కట్టిన ఒక గుడి కథ కాదు. ఇది ప్రేమ కథ, ఎడబాటు కథ, దైవికమైన సహనం ఇంకా యుగయుగాలుగా నిలిచి ఉన్న ఒక గొప్ప వాగ్దానం యొక్క కథ. మరి మొదలు పెడదామా? ఒక్కసారి ఊహించుకో. ఇప్పుడు మనం చూసే ఈ యాత్రికుల సందడి, వాహనాల శబ్దాలు ఇవేమీ లేని ఒక కాలం, వేల సంవత్సరాల క్రితం. అక్కడంతా కేవలం అడవి, కొండలగుండా అలా చల్లగా వీచే గాలి, ఆకుల సవ్వడి, అంతే. అంతా నిశ్శబ్దం. అవే శేషాచల కొండలు. అయితే పెద్దలు, ఋషులేం చెప్తారంటే అవి కేవలం మట్టి, రాళ్లతో ఏర్పడిన కొండలు కావట. అవి సాక్షాత్తు ఆదిశేషుని సజీవ రూపమట. ఆ విశ్వసర్పంపైన కదా శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో విశ్రమించేది. అందుకే ఆ కొండల్లోని ప్రతి రాయిలో, ప్రతి చెట్టులో దైవిక శక్తి నిండి ఉంటుందంటారు. సరే, ఈ కథ మొదలయ్యింది భూమిమీద కాదు, ఎక్కడో స్వర్గంలో. దేవతలు, ఋషులు అందరూ కొలువుతీరిన ఒక దివ్య సభలో ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. అదేంటంటే, త్రిమూర్తుల్లో అందరికన్నా గొప్పవారు ఎవరు? సృష్టికర్తైన బ్రహ్మ, లేక లోకాలను కాపాడే విష్ణువా, లేదా లయకారుడైన ఆ శివుడా? దీనికి సమాధానం ఎవరు తేలుస్తారు అని అనుకుని చివరికి అందరూ కలిసి తపశ్శక్తి సంపన్నుడైన భృగు మహర్షిని ఎంచుకున్నారు. సరే, ఇప్పుడు భృగు మహర్షి సాక్షాత్తు త్రిమూర్తులనే పరీక్షించడానికి బయల్దేరారు. ఆయన ప్రయాణంలో మొదటి మజిలి సత్యలోకం. అక్కడ బ్రహ్మదేవుడు సృష్టికార్యంలో పూర్తిగా మునిగిపోయి వేదమంత్రాల మధ్య మహర్షి వచ్చిన సంగతే గమనించలేదు. ఇక అంతే, మహర్షికి అవమానంగా అనిపించింది. సరేనని అక్కడ్నుండి కైలాసానికి వెళ్లారు. అక్కడ పరమశివుడు గాఢమైన ధ్యానంలో ఉన్నాడు. ఆయన ధ్యానంలో విశ్వమే నిశ్చలంగా ఉంది. మరి శివుడు ఆయన్ని పలకరించలేదు. ఇక రెండోసారి కూడా పరాభవం జరగడంతో భృగు మహర్షి కోపం కట్టలు తెంచుకుంది. ఇక చివరిగా తన తుది పరీక్ష కోసం శాంతికి నిలయమైన వైకుంఠానికి బయల్దేరారు. అలా కోపంతో రగిలిపోతూ భృగు మహర్షి వైకుంఠానికి చేరుకున్నారు. అక్కడి ఆ ప్రశాంతత, ఆ దివ్యమైన వాతావరణం ఏదీ ఆయన కోపాగ్నిని చల్లార్చలేకపోయింది. ఆదిశేషునిపైన శాంతంగా పవలించియున్న శ్రీమహావిష్ణువుని చూశారు. ఆయన వక్షస్థలం సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు కొలువయుండే చోటు. ఆ దృశ్యం చూసి ఎవరైనా శాంతించాలి. కాని మహర్షి కోపం ఇంకా పెరిగిపోయింది. విష్ణువు సహనాన్ని ఒక అంతు చూడాలి అనుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన పని ఎవ్వరూ ఊహించలేనిది, కనీసం ఆలోచించలేనిది. వేగంగా స్వామి దగ్గరకు వెళ్లి మహాలక్ష్మి నివాసమైన ఆ పవిత్ర వక్షస్థలంపై తన కాలితో గట్టిగా తన్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ క్షణంలో ఏం జరగాలి? వైకుంఠం కంపించిపోవాలా? స్వామి తన మూడో కన్ను తెరవాలా? భృగువుకి శాపం పెట్టాలా? కాని అలాంటిదేమి జరగలేదు. విష్ణుమూర్తి నెమ్మదిగా కళ్ళు తెరిచారు. అంతే, ఆయన కళ్లలో కోపం లేదు, కేవలం దయ ఉంది. లేచి మహర్షి పాదాన్ని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా ఒత్తుతూ ఇలా అన్నారు: ఓ మహర్షి, నన్ను క్షమించండి. నాది వజ్రంలాంటి కఠినమైన ఛాతీ. మీ మృదువైన పాదానికి ఎంత నొప్పి కలిగిందో. అంతే, ఆ మాటలతో భృగుమహర్షి కళ్లనుండి నీళ్లు ఆగలేదు. ఆయనకు ఆ క్షణం అర్థమైంది, నిజమైన గొప్పదనం అధికారంలో కాదు, అణుకువలో ఉంటుందని. భృగుమహర్షైతే పశ్చాత్తాపంతో వెళ్ళిపోయారు. కాని జరిగినదాన్ని మరొకరు అస్సలు సహించలేకపోయారు. ఆమె మహాలక్ష్మి అమ్మవారు. ఆలోచించండి, స్వామి వక్షస్థలం ఆమెకు కేవలం ఇల్లు కాదు, అది ఆమె ప్రేమకు, ఆమె గౌరవానికి చిహ్నం. అలాంటి పవిత్ర స్థానాన్ని ఒకరు వచ్చి అవమానించినా తన స్వామి ఏమీ అనకపోవడం ఆమె మనసుని తీవ్రంగా గాయపరిచింది. ఇక అక్కడ ఉండలేక ఆమె వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చేసింది. అలా వచ్చి కొల్హాపూర్లో తపస్సు చేసుకోవడం మొదలుపెట్టింది. ఇక మహాలక్ష్మిలేని వైకుంఠం ఎలా ఉంటుంది? కాంతిని కోల్పోయి శూన్యంగా మారిపోయింది. తన ప్రియసఖి లేకుండా వైకుంఠంలో ఉండటం శ్రీమహావిష్ణువు వల్ల కాలేదు. ఆ ఎడబాటును భరించలేక ఆయన కూడా భూలోకానికి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన దేవుడుగా, చక్రవర్తిగా రాలేదు సుమా. తన ప్రేమను వెతుక్కుంటూ ఒక సాధారణ మనిషిలా శ్రీనివాసుడు అనే పేరుతో భూమిమీదకి వచ్చారు. అలా వచ్చి నివసించడానికి ఆ పవిత్రమైన శేషాచల కొండలను ఎంచుకున్నారు. సరిగ్గా అదే సమయంలో
ఆ ప్రాంతాన్ని ఆకాశరాజు అనే మహారాజు పరిపాలిస్తుండేవారు. ఆయనకొకటే లోటు, సంతానం లేదు. అలా ఒకరోజు యాగం కోసం భూమిని దున్నుతుంటే నాగలికి ఏదో తగిలింది. ఏంటా అని చూస్తే ఒక పెట్టె. దాన్ని తెరిచి చూడగా లోపల 1000 రేకుల బంగారు పద్మంలో ఒక పసిపాప అచ్చం వెన్నెల ముద్దలా మెరిసిపోతూ కనిపించింది. చూడండి, పద్మం బురదలో పుడుతుంది, కాని ఎంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుందో కదా. అందుకే పద్మం నుండి పుట్టింది కాబట్టి ఆ పాపకి పద్మావతి అని పేరు పెట్టారు. ఆ పద్మావతే సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. కొన్ని సంవత్సరాలు గడిచాయి. పద్మావతి పెరిగి అందాల యువరాణి అయ్యింది. అప్పుడు జరిగింది ఆ అద్భుతం. ఒకరోజు శ్రీనివాసుడు అడవిలో ఒక ఏనుగును తరుముతూ అనుకోకుండా ఆకాశరాజుగారి ఉద్యానవనంలోకి వచ్చేశారు. అక్కడ ఆ పూల మధ్యలో పద్మావతిని చూశారు. ఆ ఒక్క క్షణం కాలం ఆగిపోయినట్టనిపించింది. ఎన్నో జన్మల తర్వాత మళ్లీ కలిసిన 2 ఆత్మల్లా వారి కళ్ళు కలుసుకున్నాయి. ఇక మాటలతో పనేముంది? శ్రీనివాసుడు తన శాశ్వత సతిని గుర్తించాడు. పద్మావతి హృదయం కూడా చెప్పలేని ఒక అనుబంధంతో నిండిపోయింది. ఇక శ్రీనివాసుడు పద్మావతిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కాని ఒక సమస్య. ఆయనేమో అడవిలో ఉండే ఒక సాధారణ యువకుడు. మరి పద్మావతో ఒక మహారాజు కూతురు. ఆ యువరానికి తగినట్టుగా వివాహం చెయ్యాలంటే సంపద కావాలి కదా. అందుకే ఆ దైవిక వివాహం కోసం ఒక దైవికమైన ఏర్పాటే అవసరమైంది. తన ప్రేమను గెలిపించుకోవడానికి ఆయన ఒక చాలా చాలా అసాధారణమైన మార్గాన్నెంచుకున్నారు. శ్రీనివాసుడు నేరుగా సంపదకు అధిపతి అయిన కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నా వివాహానికి కావలసిన సంపదను నువ్వు నాకు అప్పుగా ఇవ్వు. నేను ఈ కలియుగం ముగిసేంతవరకు భూమిమీద నా భక్తులు సమర్పించే కానుకలతో నీకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను అని ఒక గొప్ప వాగ్దానం చేశారు. ఆలోచించండి, ఇది మామూలు డబ్బొప్పందం కాదు, ఇదొక విశ్వ ఒప్పందం. ఈ ఒప్పందంతో స్వామివారు కలియుగాంతం వరకు తన భక్తుల కోసం భూమిమీద ఉంటానని మాటిచ్చారు. కుబేరుడు సరేనన్నాడు. ఆ తర్వాత శ్రీనివాస పద్మావతుల దివ్య వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అందుకే అంటారు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు తిరుమలలో భక్తులు సమర్పించే ప్రతి పైసా, ప్రతి ఆభరణం స్వామివారు అప్పుడు చేసిన ఆ విశ్వ రుణాన్ని తీర్చడానికేనట. అంటే భక్తులు హుండీలో వేసేది కేవలం డబ్బు కాదు, అది స్వామి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టడంలో మనం కూడా ఒక భాగం పంచుకోవడం లాంటిది. మన భక్తి ఆ దైవిక ఒప్పందాన్ని గౌరవించడంలో సహాయపడుతుంది. సరే, ఇప్పుడు కథలో ఇంకో ముఖ్యమైన ఘట్టం. జాగ్రత్తగా విను నా బిడ్డ. వివాహం తర్వాత స్వామి ఆ శేషాచల కొండలమీద ఒక పుట్టలో నివాసమేర్పరుచుకున్నారు. యుగాలపాటు ఆయన అక్కడే నిశ్శబ్దంగా తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు. మరి అలా దాగి ఉన్న దైవాన్ని లోకానికి ఒక మామూలు ఆవు ఎలా పరిచయం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రోజుల్లో ఒక పశువుల కాపరి దగ్గర ఉన్న ఆవుల్లో ఒకటి చాలా వింతగా ప్రవర్తించేది. రోజూ అడవికి వెళ్లేది, కాని తిరిగి వచ్చేసరికి దాని పొదుగులో చుక్కపాలు ఉండేవి కావు. ఏమైపోతున్నయ్యబ్బా అని అనుమానం వచ్చి ఒకరోజు ఆ కాపరి దాన్ని రహస్యంగా వెంబడించాడు. ఆ ఆవు దట్టమైన అడవిలోకి వెళ్ళి ఒక పాత పుట్ట దగ్గర ఆగింది. ఆ తర్వాత జరిగింది చూసి కాపరికి నోట మాట రాలేదు. ఆ ఆవు తన పాలనంతా ఆ పుట్టమీద ధారగా పోస్తోంది. ఈ వింత విషయం కాస్త తొండమాననే రాజుగారిదాకా వెళ్ళింది. భక్తిపరుడైన ఆ రాజు సైనికులతో వచ్చి ఆ పుట్టను చాలా జాగ్రత్తగా తవ్వించాడు. లోపల వాళ్లు చూసింది ఒక మహా అద్భుతం. నల్లని సిరతో ఎంతో గంభీరంగా ప్రశాంతంగా నిలబడి ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహం. అది స్వయంభూ, అంటే ఏ శిల్పీ చెక్కింది కాదు, మానవ మాత్రులు సృష్టించింది కాదు, భూమి నుండి తనంతట తానే ఉద్భవించింది. యుగాలుగా తన భక్తుల కోసం అక్కడెదురుచూస్తున్న ఆ దైవిక రూపం. ఆ దివ్య రూపాన్ని చూసిన తొండమాన్ రాజు తన జీవితాన్ని ఇక స్వామి సేవకే అంకితం చేస్తానని అక్కడికక్కడే ప్రమాణం చేశాడు. వెంటనే ఆ పవిత్ర విగ్రహం చుట్టూ ఒక చిన్న ఆలయం కట్టించాడు. అదే మనం ఈరోజు చూస్తున్న ఈ మహాక్షేత్రానికి పునాది. ఒక మామూలు పుట్టలో జరిగిన ఒక చిన్న ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆధ్యాత్మిక కేంద్రంగా మారడానికి వేసిన మొదటి అడుగు. ప్రారంభంలో అదొక చిన్న, చాలా సాధారణమైన గుడి. కాని ఆ అద్భుతం గురించి కథలు నోటిమాటగా ఊరూరా వ్యాపించాయి. ముందు పల్లెప్రజను, ఆ తర్వాత చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, ఇలా ఎందరో చక్రవర్తులు తరతరాలుగా స్వామిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. భూములు, బంగారం, వజ్రాలు ఇలా కానుకలుగా సమర్పించారు. అలా ప్రతి తరంతో ఆలయం పెరుగుతూ వచ్చింది. కొత్త మండపాలు వచ్చాయి, ప్రాకారాలు వచ్చాయి,
ఆకాశాన్ని తాకే గోపురాలు వెలిశాయి. చిన్న ఆలయం కాస్త ఒక పెద్ద నగరంగా మారింది. కాని ఇన్ని మార్పుల మధ్య ఒక్కటి మాత్రం మారలేదు. అదే గర్భగుడిలోని ఆ స్వయంభూ విగ్రహం. అదే నిశ్శబ్ద సాక్షిగా, అదే కరుణామూర్తిగా అప్పటికీ ఇప్పటికీ అలానే నిలిచి ఉంది. ఇక ఈనాటి విషయానికొస్తే, ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఆ కొండలకు ప్రయాణిస్తూనే ఉన్నారు. తెల్లవారుజాము కాకముందే ఆ గోవిందా గోవిందా అనే నామస్మరణతో ఆలయానికి ప్రాణం వస్తుంది. గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి భక్తులు క్యూ లైన్లల్లో నిలబడి ఆ ఒక్క క్షణం దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అసలు ఈ ఆధునిక యాత్ర వెనుక ఉన్న అంతరార్థమేంటి? చాలామందికి అనిపించొచ్చు, అదేంటి, కేవలం రెప్పపాటు కాలం దొరికే ఆ దర్శనం కోసం అంత దూరం ప్రయాణించడం ఎందుకు, అన్ని కష్టాలు పడటం ఎందుకు, అంతసేపు నిలగడటం ఎందుకు అని. నిజమే, దాని వెనుక ఉన్న ఆ ఆకర్షణ ఏంటి? దానికి సమాధానం ఆ దర్శనంలో కాదు, ఆ ప్రయాణంలోనే ఉంది. కొండపైకి వేసే ప్రతి అడుగుతో మనిషి తన అహంకారాన్ని, తన భయాలని, తన ఆందోళనల్ని అన్నిటినీ నెమ్మదిగా వెనక్కి వదిలేస్తాడు. అంటే ఆ శారీరక ప్రయాణం మనసులో జరిగే ఒక అంతర్గత పరివర్తనకు ప్రతీకనమాట. ఇక చివరగా ఆ గర్భగుడి తలుపు ముందు నిలబడినప్పుడు అక్కడ ధనికులు, పేదలు, గొప్ప తక్కువ అనే భేదాలుండవు. అక్కడ ఉండేది ఒకే ఒక్కటి, అనంతమైన కరుణ ముందు నిలబడ్డా ఒక చిన్న మానవహృదయం, అంతే. అందుకే నా బిడ్డ, ఒక్కసారి చూడు, స్వర్గంలో జరిగిన ఒక చిన్న సంఘటన నుండి భూమిమీద తన ప్రేమకోసం వెతికిన స్వామి వరకు, నిశ్శబ్దమైన అడవిలోని పుట్ట నుండి ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయాల్లో ఒకటిగా మారిన ఈ ప్రస్థానం వరకు. ఇదే తిరుపతి బాలాజీ కథ. తన భక్తులకు దగ్గరగా ఉండాలని స్వర్గాన్నే వదిలివచ్చిన ఆ దేవుడి కథ. ఆ శ్రీవెంకటేశ్వరస్వామి అనుగ్రహం మనందరిపైన మృదువుగా కొరవాలి. ఆయన మన కష్టాలను తొలగించి, మన పనులకు మార్గనిర్దేశం చేసి, మన జీవితాలను ఒక నిశ్శబ్దమైన శక్తితో, ప్రశాంతతతో నింపాలని కోరుకుందాం. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు, వాస్తవాల కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.